కోర్టు నుంచొచ్చిన కాగితాలు తన చేతిలో ఉండేవి, పూర్ణిమ చేతిలో కాదు. పైగా నేను చెయ్యాల్సొచ్చిన ఆ పనులన్నీ చెయ్యాల్సొచ్చేది కాదు. మిస్ మెడోనా. అత్తయ్య గారు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా? ఆహా, నాకు సగం దారిలో ఉండగానే ఆరోగ్యం కాస్త కుదుటపడింది. కానీ నీరసం పూర్తిగా తగ్గిపోలేదు పార్టీకి వెళ్ళడానికి. అందుకే నేను మీ మావయ్య గారికి చెప్పాను, ఆయన ఒక్కరిని ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్ళమని. అరే, ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి కదా. మిస్ మెడోనా ఎక్కడుంది? ఫోన్లో మాట్లాడుతుంది అత్తయ్య గారు. నీకోసం ఏమైనా లెటర్ వచ్చిందా? లేదు, రాఘవన్నయ్య రేఖల కోసం కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. నేను వాళ్ళకి కాల్ చేశాను, వాళ్ళు ఈ పాటికి వస్తూ ఉంటారు. ఇది మీ ముగ్గురికి సంబంధించిందిలే. నేను కూడా నాకు వచ్చిన లెటర్స్ చూసుకోవాలి. ఒక పని చేస్తావా అమ్మా, కాస్త నా కోసం ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా, మందులు వేసుకోవాలి. ఇప్పుడే తెస్తాను. ఎలా అంటే అంత దూరం ఎలా ఆలోచిస్తావమ్మా నువ్వు సూపర్ అమ్మా. రేఖా రాఘవుల చేతికి వాళ్ళ రెండో నోటీస్ కూడా అందలేదు అంటే వాళ్ళు కొంచెం కూడా ఊహించలేరు. అంటే వాళ్ళ వైపుకి ఎంత పెద్ద తుఫాన్ వచ్చేస్తుందో. నువ్వు ఇంతవరకు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు. నేను మిమ్మల్ని ఏంటి? మీరింకా అక్కడే ఆగిపోయారా? నాకు నిద్ర వస్తుంది రాఘవ్. రాఘవ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ముందు నాకు సమాధానం కావాలి. రాఘవ్ ప్లీజ్. మీకు వినాలనుంది కదా? సరే అయితే వినండి. నేను మిమ్మల్ని హేట్ చేస్తున్నాను రాఘవ్. అండ్ పొద్దున్న కూడా మీతో నేను ఇదే చెప్పాలనుకున్నాను, నేను మిమ్మల్ని హేట్ చేస్తున్నానని. అయినా నేను మిమ్మల్ని ఎందుకు హేట్ చేయకుండా ఉంటాను? మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రతిసారి మీకు ఇష్టం వచ్చినట్టు చేశారు. నేను మీ గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటాను, మీకోసమే బ్రతుకుతున్నాను, మీకోసమే చేస్తున్నాను. కానీ వాటికి బదులు మీరు నా మీద కోపం చూపిస్తున్నారు, అసహనం చూపిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆ తర్వాత నర్మదా అంటే ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. నేను ఆవిడ్ని ఎంతలా ప్రేమించినా సరే కానీ నేను ఎలా మర్చిపోగలను? ఎక్కడ ఒక చోట ఆవిడకి మా నాన్న చావుకి సంబంధం ఉందని. నిస్సందేహంగా ఆవిడ స్వయంగా మా నాన్నగారిని చంపించుండకపోవచ్చు, కానీ ఆవిడకి మా నాన్న చావుకి సంబంధం ఉంది కదా. అంతేకాదు, నేను ఏ మనిషితో అయితే ఒకే గదిలో ఉంటున్నానో అతను మా నాన్నని నా నుంచి దూరం చేసిన అదే వ్యక్తి కొడుకు. కాబట్టి అవును మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, నేను మిమ్మల్ని హేట్ చేస్తున్నాను, చాలా హేట్ చేస్తున్నాను. రాఘవ్, అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా? నేను జస్ట్ నువ్వు మందులు వేసుకున్నావో లేదో చూద్దామని వచ్చాను అంతే. రాఘవ్, నువ్వు ఇందాకే వచ్చి మందుల గురించి అడిగి వెళ్ళావు అంటే దీని అర్థం ఖచ్చితంగా వేరే ఏదో కారణం ఉంటుంది. చెప్పు, నిన్ను ఏ విషయం ఎంతలా ఇబ్బంది పెడుతుంది? లేదమ్మా, అలాంటిదేం లేదు.
నువ్వు పడుకో. నేను పడుకుంటానులే. రా 2 నిమిషాలు మాట్లాడుకుందాం. చూడు రాఘవ్, నువ్వు గనక నీ మనసులో మాట చెప్పలేదనుకో, అప్పుడు కొండల్లో ఉన్న రాక్షసుడు నిన్ను రాత్రి అంతా పడుకోనివ్వడు. చూడు, నువ్వు గనక నీ మనసులో ఉన్న విషయం మీ అమ్మకి చెప్పలేదనుకో, అప్పుడు కొండల్లో ఉన్న రాక్షసుడు నిన్ను రాత్రంతా పడుకోనివ్వడు. అమ్మా, అతను నిజంగా వస్తాడా ఏంటి? ఒకవేళ నిజం చెప్పకపోతే ఖచ్చితంగా వస్తాడు. అదే నువ్వు నిజం చెప్పేశావనుకో, అప్పుడు అతను నీతో ఫ్రెండ్ అయిపోతాడు. అమ్మా, అతను ఎలా ఉంటాడు? కొండల్లో రాక్షసుడు. పెద్ద పెద్ద గోర్లు, పెద్ద పెద్ద పళ్ళు, ఇంకా అతని గొంతు రాత్రి వచ్చి తుఫాన్లా ఉంటుంది. అమ్మా, నేను నీ దగ్గర ఏం దాచును, ప్రామిస్. అమ్మా, నీకు కొండల్లో రాక్షసుడు గుర్తున్నాడా? తెలీదు, సడన్గా నాకేమనిపించిందో అనేసానంతే. నేను ఈ మాట ముందు ఎప్పుడూ అనలేదు, కానీ నేను ఇలా ఎందుకన్నాను? ఏం లేదులేమ్మా, నువ్వు నా మనసులో మాట తెలుసుకోవడానికి ఊరికే ఏదో సరదాగా అలా అనుంటావు. కానీ నాకు తెలుసుకోవాలనుంది, ఏ విషయం నిన్ను ఇంతలా ఇబ్బంది పెడుతుందో. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ విషయానికి ఇంతలా దిగులు పడుతున్నావు? అమ్మా, నా దిగులుకి కారణం రేఖ. నాకు తెలిసి నేను తన జీవితం మొత్తం కన్ఫ్యూజ్ చేసేసినట్టున్నాను. దీనికి కారణం ఆ పరిస్థితులా? వేటి వల్లైతే నీకు రేఖకి పెళ్ళయిందో? నీకు మా పెళ్ళి ఎలా జరిగిందనే దాని గురించి తెలుసా? నేను అమ్మని, ఇంకా నా పిల్లల గురించి నాకు అన్నీ తెలియటం చాలా ముఖ్యం కూడా. అమ్మా, నాకేమనిపిస్తుందంటే నేను రేఖ జీవితాన్ని పాడు చేసేసానేమో అని. అమ్మా, నీ మౌనానికి కారణం ఏంటి? నీకు కూడా నేను ఏదైతే చెప్తున్నానో అది నిజమే అనిపిస్తుందా? నీకేమైనా పిచ్చా? అలాంటిదేం లేదు. నేను రేఖని నీతో ఎప్పుడూ సంతోషంగా లేకుండా చూడలేదు. ఇంకా తను నీతో ఉన్న ప్రతిసారి తన ఫేస్ చాలా వెలిగిపోతూ ఉంటుంది. దానికి కారణం నేను కాదు, దానికి కారణం స్వయంగా తనే అమ్మా. ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా సంతోషాలు పంచుతూ ఉంటుంది. అండ్ తను మనకెప్పుడూ ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది తెలుసా, అది కూడా మనకి మన మీదే నమ్మకం పోయినప్పుడు. రాఘవ్, ఇప్పుడు నువ్వు రేఖ గురించి ఇన్ని విషయాలు చెప్తున్నావంటే రేఖ ఆలోచనల వల్లే కదా నిన్ను రాత్రంతా పడుకోనివ్వట్లేదు? అంటే ఏదో ఉంది, నీ మనసు నీకు చెప్తుంది, కానీ నువ్వు వినిపించుకోవట్లేదు. ఒక పంచయ్, నీ గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఇంకా నీ మనసుని నువ్వే అడుగు, నువ్వెలా ఫీల్ అవుతున్నావు నీకు రేఖకి ఉన్న సంబంధం గురించి.